మనకు గుర్తుంటే మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు ఇండియా 2.5 ఫ్రంట్ యుద్ధం చేయడానికి రెడీగా ఉండాలి అన్నారు. ఆ టైంలో ఆయన ఒక ఫ్రంట్ పాక్, రెండో ఫ్రంట్ చైనా, 0.5 ఫ్రంట్ అంటే మన దేశంలో ఉన్న కొంతమందితో కూడా ఇండియన్ ఆర్మీ యుద్ధం చేయడానికి రెడీగా ఉంటుంది అన్నారు. ఇటువంటి సమయంలో ఆయన చెప్పిందే నిజమయ్యేలా ఉంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే గొడవను చూస్తున్నారో, ఇటువంటి సమయంలో ఖాళీసాన్ సిక్ ఫర్ జస్టిస్ ఉగ్రవాద సంస్థకు లీడర్ అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూర్ రంగంలో దిగి భారతీయులను రెచ్చగొట్టే వీడియోను పోస్ట్ చేశాడు. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ పైన దాడి చేస్తే ఇండియాలో ఉన్న పంజాబీలు పాకిస్తాన్కు సపోర్ట్ చేయాలంట. ఇండియన్ ఆర్మీలో ఉన్న సిక్ రెజిమెంట్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా యుద్ధం చేయకూడదు అని చెప్పాడు. మనందరికీ తెలుసు కదా, 2022 నుండి ఖాళీస్తానీ బ్యాచ్ మాకు పంజాబ్ అనేది సపరేట్ దేశంగా కావాలి అని డిమాండ్ చేస్తున్నారు అని. 1980sలోని జర్నైల్ సింగ్ భింద్రాన్వాలే వారసులు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. సో ఖాళీస్తానీ పన్ను ఏమంటున్నాడు, ఈ గొడవల్లో పాకిస్తాన్ ఆర్మీ పంజాబ్ను ఇండియా నుండి లిబరేట్ చేస్తుందంట. ఈ యుద్ధం అనేది భారత్కు ఆఖరి యుద్ధం అంట. పాకిస్తాన్ ఆర్మీ ఇండియాలో చొరబడితే సిక్కులు పాక్ ఆర్మీకు గురుద్వారాలో లంగర్ పెడతారంట. ఎవ్వరు పడితే వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం ఫ్యాషన్ అయిపోయింది. మన కర్మ ఏంటి అంటే ఖాళీస్తానీలకు మోకాళ్ళ మీద కూర్చోబెట్టే వ్యక్తిని జైల్లో పెట్టారు. నోటికి ఏది పడితే అది మాట్లాడే వ్యక్తులు బయట తిరుగుతున్నారు. పన్ను ఎక్కడ ఉన్నారనుకున్నారు? అమెరికాలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో పబ్లిక్గా ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని ఉగ్రవాదం అంటారు. పన్ను లాంటి ఖాళీస్తానీలకు కౌంటర్ ఇవ్వాలి అంటే లారెన్స్ బిష్నాయ్ను జైలు నుండి రిలీజ్ చేయాలా? ఇండియా యొక్క అద్భుతమైన అసెట్ను గుజరాత్ సబర్మతి జైల్లో పెట్టారు. ఇండియాకు అనవసరమైన వాళ్లను వదిలేశారు. లారెన్స్ బిష్నాయ్ మనుషులు యూకేలో, కెనడాలో ఆపరేషన్స్ చేస్తూ ఉంటే ఖాళీస్తానీలు అండర్ గ్రౌండ్ అయిపోయిన విషయం మర్చిపోయారా? ఈ ఖాళీస్తానీ పన్ను భారత్లోని సిక్ ప్రజలను రెచ్చగొడుతున్నాడు. భారత్లో అంతర్యుద్ధాన్ని రేకెత్తిస్తున్నాడు. నేను లాస్ట్ ఇయర్ నుండి చెబుతున్నా, ఖాళీస్తానీ ఉద్యమం అనేది పాకిస్తాన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఐఎస్ఐ చేయిస్తున్న కపట నాటకం అని. పాకిస్తాన్ ఐఎస్ఐ ఖాళీస్తాన్ అనే ఒక ఫ్రంట్ను ఇప్పుడు ఓపెన్ చేసింది. ఇండియా ఎలాగైతే బలోచిస్తాన్లో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో, సింధులో సపరేట్గా ఫ్రంట్స్ను ఓపెన్ చేసి పాకిస్తాన్ లోపల అంతర్యుద్ధాన్ని క్రియేట్ చేస్తోందో, సేమ్ అటువంటిదే ఇప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ ఇండియాలో చేయాలి అని చూస్తోంది. పన్ను ఈరోజు చెప్పిన మాటలు ఏప్రిల్ 29 రోజు పాకిస్తాన్ పార్లమెంట్లో సెనేటర్ పల్వాషా మొహమ్మద్ జై ఖాన్ అనే అమ్మాయి చెప్పిన మాటలు సేమ్గా ఉన్నాయి. జై ఖాన్ ఏమంటున్నారు అంటే బాబ్రీ మసీద్లో మొదటి ఇటుక కడుతుందంట ఈమె. జై ఖాన్ ప్రకారం సిక్ సైనికులు ఇండియన్ ఆర్మీకు సపోర్ట్ చేయరంట. జై ఖాన్ కూసిన కూతనే ఈరోజు పన్ను కూడా కూశాడు. వీళ్ళు ఇండియన్ ఆర్మీనే రెండు ముక్కలు చేయాలి అనుకుంటున్నారు. ఇండియన్ ఆర్మీలో ఉన్న సిక్ రెజిమెంట్ ద్వారా తిరుగుబాటు చేయించాలి అని చూస్తున్నారు. ఇక అగైన్ పన్ను దగ్గరకు వస్తే పన్ను లిటరల్లీ విషాన్ని కక్కాడు. పంజాబ్లో ఉన్న ఖాళీస్తానీ స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేస్తున్నాడు. అమృత్పాల్ సింగ్ గుర్తున్నాడు కదా, పంజాబ్లో పెద్ద మొత్తంలో ఖాళీస్తానీ సపోర్టర్స్ ఉన్నారు. వీళ్ళ నుండి కూడా మనకు థ్రెట్ ఉంది. ఆల్రెడీ ఐఎస్ఐ పంజాబ్లో తెల్ల పౌడర్ను ఇల్లీగల్గా సప్లై చేసి ఎంతోమంది పంజాబీ యువతను మత్తుకు బానిసలను చేసింది. పంజాబీ యువతలో చాలామంది ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వకుండా చేసింది. ఇయర్ 2000sలో ఇండియాలో ఫస్ట్ నంబర్లో సిక్ రిక్రూట్మెంట్స్ ఉండేవి. పంజాబీ యువత ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యేవారు. కానీ 2011లో పంజాబ్ 8వ స్థానానికి చేరుకుంది. పంజాబీ యువత ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వకుండా చేసింది ఐఎస్ఐ. ఈ పన్ను ఎవరనుకున్నారు? 1980sలో ఐఎస్ఐ మొదలుపెట్టిన ఆపరేషన్ కేకే అనే కోవర్ట్ ఆపరేషన్లో పుట్టిన అసెట్ పేరే పన్ను. ఈ వీడియోలో ఎందుకు ఇటువంటి సమయంలో లారెన్స్ బిష్నాయ్కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలో చెప్తా. సో బిపిన్ రావత్ గారు అప్పట్లో 2.5 ఫ్రంటే ఉంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు 3.5 ఫ్రంట్ అనేది ఓపెన్ అయ్యింది. ఈ 3.5 ఫ్రంట్లో ఒకటి పాకిస్తాన్, సెకండ్ ఫ్రంట్ చైనా, థర్డ్ ఫ్రంట్ బంగ్లాదేశ్. ఈ ముగ్గురు 3 వేరు పద్ధతుల్లో మనపైన దాడి చేయగలరు. చైనా ఇండైరెక్ట్గా PL-15 మిజైల్స్ను పాక్కు సప్లై చేసింది అనే రూమర్స్ వస్తున్నాయి. ఇండైరెక్ట్గా చైనా పాకిస్తాన్కు డబ్బులు కూడా ఇచ్చింది. జియో పాలిటిక్స్ చూసుకుంటే మనకు తెలుసు కదా, యాపిల్ కంపెనీస్ అన్ని చైనా నుండి ఇండియాకు షిఫ్ట్ అవుతున్నాయి. వెస్టర్న్ పెట్టుబడిదారుల్లో ఇండియా సేఫ్ కాదు అనే నెరేటివ్ను బిల్డ్ చేయాలి అని చూస్తోంది. సో డెఫినెట్గా చైనా పాకిస్తాన్కు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్ అనేది చైనా యొక్క ప్రాక్సీ సైన్యం. ఇక బంగ్లాదేశ్ను కూడా నమ్మడానికి లేదు. బంగ్లా కూడా పాకిస్తాన్కే సపోర్ట్ చేయగలదు. ఇక్కడే 3 ఫ్రంట్స్ అనేవి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఇక 0.5 ఫ్రంట్లో కూడా మళ్ళీ ముగ్గురు ఉన్నారు. 0.5 ఫ్రంట్లో మొదటి వారు కొంతమంది కాశ్మీరీలు. కాశ్మీర్కు స్వాతంత్రం తీసుకురావడానికి మానవత్వం కోల్పోయి పహల్గామ్లో ఉగ్రవాదులకు సపోర్ట్ చేసిన వారే 0.5 ఫ్రంట్ వాళ్ళు. 0.5 ఫ్రంట్లో సెకండ్ అండ్ డేంజరస్ బ్యాచ్ ఈ ఖాళీస్తానీలు.
0.5 ఫ్రంట్లో థర్డ్ బ్యాచ్ వెస్ట్ బెంగాల్లో ఉన్న ఇల్లీగల్ రెఫ్యూజీస్. వీళ్ళు వెస్ట్ బెంగాల్ను బంగ్లాదేశ్లో కలుపుతామంటున్నారు. నిన్న ఇండియన్ ఆర్మీ పారాఎస్ఎఫ్ కమాండో ఇంటి బయట వీళ్ళు ఒక థ్రెట్ లెటర్ను పెట్టి వెళ్ళారు. హిందువులను మీ అబ్బాయి కాపాడితే మీ ఫ్యామిలీను చంపేస్తామో అని బెదిరించారు. ఈ ఇన్సిడెంట్ వెస్ట్ బెంగాల్లోని దానియా ఖాళీలో జరిగింది. లాస్ట్ మంత్ మీకు గుర్తుంటే వకఫ్ అమెండ్మెంట్ బిల్కు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ బార్డర్లో ఉన్న ముర్షిదాబాద్, మాల్దా డిస్ట్రిక్ట్స్లో బంగ్లాదేశ్ నుండి చొరబడిన గూండాలు దాడి చేశారు. గ్రామాల్లో ఉన్న హిందువులను తరిమి కొట్టారు. సో అటువైపు ఇండియా పాకిస్తాన్తో గొడవ పడితే వెస్ట్ బెంగాల్ బార్డర్లో మళ్ళీ వీళ్ళు మన పైన దాడి చేయగలరు. ఇక్కడ అన్నిసార్లు అన్ని కండిషన్స్ మనకే ఫేవరబుల్గా ఉంటాయి అనుకోవడం తప్పు. మన శత్రువును తక్కువగా అంచనా వేయకూడదు. వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్ గొడవలు మీకు గుర్తున్నాయా? బంగ్లాదేశ్లో ఉన్న 2 ఉగ్రవాద సంస్థలైన జమాతుల్ ముజాహిదీన్ అండ్ అన్సరుల్లా బాంగ్లా టీం, ఈ 2 ఉగ్ర అవుట్ఫిట్స్కు చెందిన వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉన్న స్లీపర్ సెల్స్కు, వెస్ట్ బెంగాల్లో ఉన్న రెఫ్యూజీలకు వీడియో కాల్స్ చేసి, వాట్సాప్ కాల్స్ చేసి విషాన్ని నింపారు, రెచ్చగొట్టారు అనే విషయం నేను కాదు, స్వయానా బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్సే చెప్పింది. లాస్ట్ మంత్ మొహమ్మద్ యూనిస్ చైనాను 7 సిస్టర్ రాష్ట్రాల్లో ఆహ్వానించాడు. ఇండియన్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ల్యాండ్ లాక్ అని చెప్పి చైనాను లూర్ చేశాడు. బే ఆఫ్ బెంగాల్కు తామే రారాజులమన్నాడు. వెస్ట్ బెంగాల్లోని రంగ్పూర్ డిస్టిక్లో చైనా ఆర్మీ బేస్ ఉంది. ఈ సిలిగురి కారిడార్ చికెన్ నెక్ను కట్ చేయడానికి యూనిస్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ మ్యాప్లో చూడండి, ఈ సిలిగురి కారిడార్ యొక్క వెడల్పు 22 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ బ్లాక్ చేస్తే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుండి మన నుండి కట్ అవుతాయి. యాక్చువల్లీ ఈ ప్లాన్ పాకిస్తాన్దే. జనవరి 2025లో పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ అయిన అసీం మలిక్ బంగ్లాదేశ్కు వెళ్ళాడు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ను కలిశాడు. ఈ 2 దేశాల మధ్య ఇంటెలిజెన్స్ షేరింగ్ జరిగింది. కొద్ది రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశీ ఆర్మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చింది. సో డాట్స్ ఈజీగా కనెక్ట్ అవుతున్నాయి. యాక్చువల్లీ ఐఎస్ఐ బంగ్లాదేశ్లో సెక్యులర్ అనే ఐడియాలజీను ప్రజల మైండ్లో ధ్వంసం చేసి ఇస్లామిక్ రాజ్యం వైపు బంగ్లాదేశ్ను తీసుకువెళ్తోంది. బంగ్లాదేశ్ ప్రజల్లో ఇండియా ద్వారా తమకు స్వాతంత్ర్యం రాలేదు అని హిస్టరీను డిస్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ 1971లో బంగ్లాదేశీ అమ్మాయిల పైన ఆగిత్యం చేసింది పాకిస్తాన్ ఆర్మీనే. అయితే వీళ్ళు హిస్టరీను చెరిపి బంగ్లాదేశ్ను షరియా వైపు తీసుకువెళ్తున్నారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య కామన్ పాయింట్ షరియా అండ్ ఇస్లాం అనే ఐడియాలజీ. రేపు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే బంగ్లాదేశ్ నుండి కొత్త ఫ్రంట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ను కూడా అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. బట్ బంగ్లాదేశ్ అక్కడ ఉన్నది ఇండియన్ ఆర్మీ అనేది కూడా మర్చిపోకూడదు. పుట్టించిన తండ్రితో పిచ్చి వేషాలు వేస్తే ఏమవుతుందో గ్రహించాలి. డోంట్ టీచ్ యువర్ డాడ్ హౌ టు. తెలుసు కదా, బంగ్లాదేశ్ కొత్త ఫ్రంట్ ఓపెన్ చేస్తే బార్డర్లో ఇండియన్ ఆర్మీ టైం వేస్ట్ చేయదు. బే ఆఫ్ బెంగాల్లో ఒక్క ఐఎన్ఎస్ అరిహెంట్ సబ్మరైన్ చాలు. విశాఖపట్నం నుండి 2 డెస్ట్రాయర్స్ తీసుకుపోయి చిట్టబాంగ్, కాక్స్ బజార్ ఓడరేవుల్లో జాతర చేసి వస్తారు. ఐఎన్ఎస్ అరిహెంట్, ఐఎన్ఎస్ అరిఘాట్ను బంగ్లాదేశ్లో కాదు పాకిస్తాన్ కూడా ట్రాక్ చేయలేదు. అసీం మునీర్ భయానికి కారణం ఈ 2 సబ్మరైన్సే. ఇవి న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మరైన్స్. ఇవి సముద్రం నుండి దాడి చేస్తే లాహోర్ వరకు మిజైల్స్ వెళ్తాయి. సో డెఫినెట్గా బంగ్లాదేశ్ ఆర్మీ డైరెక్ట్గా ఇండియన్ ఆర్మీతో సాహసాలు చేయదు. అయితే బంగ్లాదేశ్ ఆర్మీ రంగంలో దిగకుండా వెస్ట్ బెంగాల్లో ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా గొడవలు చేయించే అవకాశాలు 100% ఉన్నాయి. సో బంగ్లాదేశ్ ఒక్కటే కాదు, ఇండియాలో ఉన్న ఇల్లీగల్ బంగ్లాదేశీలు, ఇల్లీగల్ రోహింగ్యాలు కూడా మనకు టైం బాంబ్స్ లాంటి వాళ్ళే. బంగ్లాదేశ్ యొక్క మాజీ మేజర్ ఫజల్ రెహమాన్ ఏమంటాడు, ఇండియా పాకిస్తాన్ పైన దాడి చేస్తూ బిజీగా ఉంటే వెనక నుండి మనం నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను ఆక్యుపై చేయాలి అంటున్నాడు. ఈ ఫజల్ రెహమాన్ ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నాడు. వీళ్ళ మైండ్ సరిగ్గా లేదు, వీళ్ళ బుద్ధి సరిగా లేదు, బంగ్లాదేశ్ ని నమ్మడానికి లేదు. బంగ్లాదేశ్లో సెక్యూరిటీను ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ టైట్ చేసింది. బంగ్లాదేశ్ డెఫినెట్గా ఒక ఫ్రంట్ను ఓపెన్ చేయగలదు. నెక్స్ట్ పన్ను అండ్ టీం దగ్గరకు వస్తే వీళ్ళు చాలా అంటే చాలా వర్స్ట్. 1980sలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అన్న ఐఎస్ఐ భారత్ను 3 ముక్కలు చేయడానికి ఆపరేషన్ కేకి అనే ప్రాజెక్ట్ను మొదలుపెట్టింది. ఈ ఐడియా పాకిస్తాన్కు ఇచ్చింది అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ. 1980sలో మీకు గుర్తుంటే కమ్యూనిజం, క్యాపిటలిజం మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సోవియట్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి సిఐఏ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముజాహిదీన్లకు ఆర్మ్స్ అండ్ వెపన్స్ను అందించి ప్రాక్సీ యుద్ధం చేయించింది. ఈ ముజాహిదీన్లకు ట్రైనింగ్ ఇవ్వడం, డబ్బులు పంపడం, సుపారీ ఇవ్వడం, కోఆర్డినేషన్ చేయడం మొత్తం పాకిస్తాన్ని ఐఎస్ఐఏ చేసింది. మొన్న పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఒప్పుకున్నాడు కదా, వీ డిడ్ డర్టీ వర్క్ ఫర్ అమెరికా సిన్స్ 30 years అని. ఆ డర్టీ వర్క్ ఇదే. సో 1980sలో పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ నుండి ఒకటి నేర్చుకుంది.
వన్ ఆన్ వన్ యుద్ధంలో మనం ఇండియాను ఓడించలేమో అని గ్రహించి ఆఫ్ఘనిస్తాన్లోని ముజాహిదీన్ మూవ్మెంట్కు ఇన్స్పైర్ అయ్యి కాశ్మీర్లో ప్రజలను రాడికలైజ్ చేసింది. కాశ్మీర్లో ముజాహిదీన్లను తయారు చేసింది పాకిస్తాన్. కాశ్మీర్కు ఆర్మ్స్ అండ్ వెపన్స్ను పంపింది, డబ్బులు ఇచ్చింది. ఇండియాకు అగెయిన్స్ట్గా ప్రాపగెండాను మొదలుపెట్టింది. ఇండియన్ ఆర్మీ మీ రాజ్యాన్ని ఆక్రమించింది అని చెప్పారు. మీ కాశ్మీరీ భూమిలో 8 లక్షల సైనికులు ఉన్నారు అని చెప్పారు. మీ రాజ్యాన్ని దోచుకుంటున్నారు అని చెప్పారు. ఇలా కాశ్మీరీ ప్రజల్లో విషాన్ని నింపారు. 1990s నుండి సివిలైజేషన్ వార్ను రేకెత్తించారు. కాశ్మీర్లో ఉన్న హిందువులను, కాశ్మీరీ పండిట్స్ను తరిమి కొట్టేలా చేశారు. కాశ్మీర్లో ముస్లిమ్స్ తప్పితే ఎవ్వరూ ఉండకూడదనే రాడికల్ థాట్స్ను పాకిస్తాన్లో నింపారు. సేమ్ 1980sలో ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిస్టులు ఉండకూడదు, ఆఫ్ఘనిస్తాన్లో వెస్టర్న్ కల్చర్ ఉండకూడదు, ఆఫ్ఘనిస్తాన్లో సోషలిజం ఉండకూడదు, ఆఫ్ఘనిస్తాన్లో షరియా మాత్రమే ఉండాలి, ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాం మాత్రమే ఉండాలి అని ఎలాగైతే ముజాహిదీన్ల ద్వారా యుద్ధం చేశారో సేమ్ ఆపరేషన్ వీళ్ళు కాశ్మీర్లో కూడా చేశారు. తన ఆపరేషన్ను డైవర్సిఫై చేయడానికి పాకిస్తాన్ ISI పంజాబ్ను కూడా సెలెక్ట్ చేసింది. పంజాబ్ అనేది గురునానక్ గారి భూమి, దీన్ని లిబరేట్ చేయాలి అని ఖాళిస్తానీలను రెచ్చగొట్టారు. ఆర్మ్స్ అండ్ ఆమ్యునేషన్స్ ఇచ్చారు. ఈ ఖాళిస్తానీలు ఇందిరాగాంధీ గారిని కూడా చంపేశారు. ఆ లెవెల్లో 1980sలో ఖాళిస్తానీ ఉద్యమం ఒక రేంజ్కు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఐబీ రా, అజిత్ దోవల్ గారు ఇలాంటి వాళ్ళు రంగంలో దిగి ఎన్నో ఖాళిస్తానీ అవుట్ఫిట్స్ను అణిచివేశారు. బట్ 2022-2023లో మళ్ళీ అమృత్పాల్ సింగ్ ద్వారా వీళ్ళు పంజాబ్లో ఉగ్రవాదం మొదలుపెట్టారు. ఖాళిస్తానీ అజెండాను ముందుకు తీసుకొచ్చారు. అమృత్పాల్ సింగ్ దాదాపు 6 నెలలు పెద్ద సీన్ చేశాడు. మళ్ళీ ఇతన్ని జైల్లో పెట్టారు. 2024 జనరల్ ఎలక్షన్స్లో ఖాదూర్ సాహెబ్ కాన్స్టిట్యుయెన్సీ నుండి అమృత్పాల్ సింగ్ ఎంపీగా గెలిచాడు. అక్కడి ప్రజలు వన్ సైడ్ జైల్లో ఉన్న అమృత్పాల్ సింగ్ కు ఓటు వేశారు. దీన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు. పంజాబ్లో ఇప్పటికీ చాలా మంది ఖాళిస్తానీలకు సపోర్ట్ చేస్తున్నారు. దీనికి గొప్ప ఉదాహరణ అమృత్పాల్ సింగ్ యొక్క గెలుపు. సో పంజాబ్లో గుడ్ అమౌంట్ ఆఫ్ ఖాళిస్తానీ సింపథైజర్స్ ఇప్పటికీ ఉన్నారు. సో పంజాబ్ నుండి 0.5 ఫ్రంట్ ఓపెన్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు ఎందుకు లారెన్స్ బిష్నాయ్కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి అంటున్నామంటే, ఈ ఖాళిస్తానీలో లారెన్స్ బిష్నాయ్ని తప్పితే ఎవ్వరికి తగ్గరు. లారెన్స్ బిష్నాయే వీళ్లకు సరైన మొగుడు. లారెన్స్ బిష్నాయ్ మనుషులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఈ అమృత్పాల్ సింగ్ వంటి పావులకు కెనడా, ఆస్ట్రేలియా, యూకేలో ఉన్న ఖాళిస్తానీ గ్రూప్సే ఫండింగ్ చేస్తారు. మీకు హర్దీప్ సింగ్ నిజ్జార్ గుర్తున్నాడా? ఇతను కెనడా నుండి పంజాబ్లో ఉగ్రవాదం చేయించాడు. పన్ను అమెరికా నుండి చేయిస్తాడు. యూకే నుండి అవతార్ సింగ్ ఖాండా అనే వ్యక్తి చేయించేవాడు. కట్ చేస్తే నిజ్జార్, ఖాండాను లారెన్స్ మనుషులే చంపారు అనే రూమర్స్ వచ్చాయి. అమెరికాలో ఉన్న పన్నును చంపడానికి కూడా స్కెచ్ వేశారు, రక్కీ చేశారు, సుపారీ ఇచ్చారు అనే వార్తలు కూడా వచ్చాయి. బట్ లక్కీలీ పన్ను మిస్ అయ్యాడు. సో పాకిస్తాన్ అన్ని కార్డ్స్ ను ప్లే చేస్తోంది. ఈ 3.5 ఫ్రంట్ బాటిల్ అనేది ఎలా ఉండబోతోంది అనేది చూడాలి. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.